హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ను చూపించబోతున్నాను. అదే సురేంద్రపురి. సురేంద్రపురి ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ని ఇక్కడ ఆర్టిఫిషియల్గా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ సెట్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. ప్రతి ఒక్క టెంపుల్ మన భారతదేశంలో ఏదైతే ఒక హిస్టారికల్గా ఉంటుందో అలాంటి టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సురేంద్రపురి ఎంట్రన్స్. ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ఎంట్రన్స్లో కనిపిస్తుంది. దాని వెనకాల సురేంద్రపురి ఆర్టిఫిషియల్ సెట్ అనేది ఉంటుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు చూడడానికి చాలా బెటర్ ప్లేస్. ఎందుకంటే భారతదేశం మొత్తం తిరగలేనంత మనీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో లైవ్లో చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సో చాలా బెటర్. కేవలం 350 రూపీస్కి అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర చూడొచ్చు. చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నమాట. టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ పట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇలా మీరు సురేంద్రపురి వెళ్తే పక్కనే యాదగిరిగుట్ట కూడా ఉంటుంది. సో మీరు యాదగిరిగుట్ట వెళితే అది ఇది కవర్ చేయొచ్చు. పక్కనే ఉంటాయి. జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం అంతే. అసలు ఈ ఆర్టిఫిషియల్ సెట్ని ఎందుకు అసలు ఇలా క్రియేట్ చేశారంటే కుందా సత్యనారాయణ 1991లో అనారోగ్యం బారిన పడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించాడన్నమాట. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళగానే బాలభారతం చూస్తారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, శకుని, భీష్ముడు, విదురునితో ఈ సభ చూస్తారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే పాండురాజు ముని దంపతులను చంపుట, ముని దంపతులు పాండురాజును శపించుట. ఈ సీన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఆ సీన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టిల్లన్నమాట. సో టూరిస్టులు ఇక్కడ రాగానే ఆ సీన్ని చూసి అక్కడ అర్థం చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ పాండవులు చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. ఇది కౌరవుల జన్మనిచ్చుట. ఇది పాండురాజు మరణం తర్వాత కాటిపై ఉన్న సన్నివేశం. కుంతి పాండవులు బాధపడుతున్నారన్నమాట. ఆ సన్నివేశాన్ని ఇలా ఇక్కడ పెట్టారు ఆర్టిఫిషియల్గా. ఇదేంటంటే పాండవులు హస్తినాపురం ప్రవేశించేటప్పుడు సన్నివేశం అన్నమాట. ఇది వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ భీముడు విషాహారం తింటున్న సన్నివేశం. ఇలా బాలభారతం మొత్తం క్రియేట్ చేసి ఇక్కడ సెట్ పెట్టారు. బాలభారతం అయిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళాలి అనేది కింద ఎల్లో లైన్ రెడ్ యారో మార్క్తో ఒక ఉంటుందన్నమాట. ఆ యారో మార్క్ ఎలా చూపిస్తే మనం అలా వెళ్ళాలన్నమాట. దీంట్లో అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి. అంటే మన భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్న అష్టాదశ శక్తిపీఠాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం చూడొచ్చు ఆ విగ్రహాలు ఎలా ఉంటాయి అనేది. శాంకారి శ్రీలంకలో, కామాక్షి కాంచీపురం తమిళనాడు, శృంఖల ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్, చాముండి క్రౌంచపట్టణం మైసూరు, జోగులాంబ ఆలంపూర్ తెలంగాణ,
సో భ్రమరాంబిక శ్రీశైలం క్షేత్రం ఆంధ్రప్రదేశ్. సో ఇలా అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం నాగలోకం వెళ్తున్నాము. ఇక్కడ చిన్నపిల్లలు చూసి భయపడుతున్నారు, అవి రియల్గా పాములు అనుకొని. సో ఇది కొంచెం భయపడేలాగానే ఉంటుంది. సో పుట్టలు అవి ఉంటాయి అన్నమాట, పాములు. చూద్దాం, చాలా బాగుంది. సో మనం సినిమాలలో చూస్తాం కదా, సో సేమ్ అట్లనే ఉన్నదన్నమాట. ఇక్కడికి ఎక్కువగా విలేజర్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి పురాణాలు అంటే ఇష్టం, అంటే చిన్నప్పటి నుండి ఇలాంటి కథలు వినుకుంటూ పెరిగారు కాబట్టి వాటిని చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. నాగలోకం లోపల ఎలా ఉందో చూడండి. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, తమిళనాడులో. ఇక్కడ గజేంద్రుడి కాలుని అక్కడ క్రొకడైలు అంటే ముసలి అనేది కొరుకుతుంది, ఆ సన్నివేశం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది దుర్యోధన వధ జలస్తంభన. సురేంద్రపురిలో లస్సీ తాగిన చాలా బాగుంది. సో మనకి ఆ మట్టి పాత్రలో ఇస్తారన్నమాట ఆ లస్సీ, చాలా బాగుంది. ఇది గోవర్ధనగిరి, శ్రీకృష్ణుడు పర్వతమును చిటికన వేలుతో ఎత్తే సన్నివేశం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడు వీరి యొక్క వస్త్రాలను దొంగిలించి అక్కడ చెట్టు మీద ఉన్న సన్నివేశం అన్నమాట. సో వీళ్ళని అలా ఆటపాటిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం. ఇది తిరుపతిలో ఉంటుంది, ఇలానే ఉంటుంది సేమ్. ఇక్కడి నుండి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హిస్టారికల్ టెంపుల్స్ వరుసగా ఉంటాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా హంపీలో ఉండే దేవాలయం. ఇది శ్రీకాళహస్తిలో ఉండే శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైలం. మహానందీశ్వరుడు మహానంది నంద్యాల. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పరనాడు కర్ణాటక. నాగార్జున బుద్ధ నాగార్జున సాగర్. కాణిపాకంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుడు కాణిపాకం. ఇప్పుడు మనం యమలోకంలోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఈ యమలోకంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి యమలోకం గురించి మనకు చిన్నప్పుడు కథలు చెప్తారు కదా, అక్కడ నరకం ఉంటుంది, నూనెలో వేంపుతారు, నరుకుతారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేశారన్నమాట. సో ఒక్కొక్క తప్పికి ఒక్కొక్క శిక్ష ఇక్కడ మనకి చూపిస్తారన్నమాట. సో వాళ్ళని కొట్టడం, అలా చూడండి రక్తాలు వచ్చేటట్టు, కత్తులతో పొడవడం, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అన్నమాట. సో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తారన్నమాట ఈ యమలోకంలో.
ఇక్కడుండి మనం ఇండియాలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను చూస్తాం. సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమాశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, రామేశ్వర్ తమిళనాడు, కృష్ణేశ్వర్ మహారాష్ట్ర. ఇలా ప్రతి ఒక్క జ్యోతిర్లింగం అనేది మనకి ఇక్కడ సెట్ ఉంటుంది ఒకే దగ్గర. ఇక్కడి నుండి ఒక రాక్షసుని నోట్లోకి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అసలు అక్కడ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడి నుండి మాయాదేవి బుద్ధుని కనే కాన్ నుండి బుద్ధునికి జ్ఞానోదయం అయ్యే వరకు ఉంటుంది. ఇక్కడ బుద్ధునికి మ్యారేజ్ అవుతుంది. బుద్ధుడు ఒక ముసలి రోగిని చూస్తాడు. అతన్ని చూసిన తర్వాత అతనికి జీవితం మీద విరక్తి కలుగుతుందన్నమాట. సో ఆ విరక్తి కలిగిన తర్వాత ఆ భార్యని బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడ బుద్ధుడు బోధి వృక్షం కింద తపస్సు చేస్తున్నాడు. ఇక్కడే బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి, శబరిమలై, కేరళ. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, తమిళనాడు. కాళికాదేవి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. మీనాక్షి దేవి, మధురై, లేపాక్షిలో ఉన్నటువంటి వీరభద్రస్వామి. సోమేశ్వర ముఖలింగం, శ్రీకాకుళం. ఇలా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్.